ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. అనుదిన వాగ్దానం వస్తున్న మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ వాగ్దానాన్ని అనేక మందికి పంపించండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కీర్తనలు 147వ కీర్తన 3వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన నీ తండ్రి అద్భుతమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. సంతోషముతో ఈ వాగ్దానాన్ని అంగీకరించి, నా దేవుడు నాకే ఈ మాట ఇచ్చారు, నా దేవుడు ఈరోజు నాతోనే ఈ వాగ్దాన రూపంలో మాట్లాడారు అని సంతోషముగా ఈ వాగ్దానాన్ని నీవు స్వీకరించి నా జీవితములో నెరవేర్చు ప్రభు అని ఆయన పాదములు పట్టుకుంటే గనక, ఈరోజు గుండె చెదరిపోయి ఉన్నావా? ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య ఉన్నావా? ఒకవేళ అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు అనిపించినా కూడా ఏకాకిగా ఉన్నావా? నిన్ను బాగుపరిచి నీ జీవితంలో స్వస్థత అంటే ఇలా ఉంటుందని నీకు స్పష్టంగా తెలియజేసి నిన్ను ఈరోజు దేవుడు వృద్ధిపరుస్తాడు. ఆమెన్. చూడండి, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఈ ప్రపంచంలో ఈ శరీరానికి తగిలిన ఏ గాయాన్నైనా మాన్పగల ఒక మెడిసిన్ ఉంది, నయం చేయగలిగిన వైద్యులున్నారు. కానీ నీ గుండె లోపల కలిగే బాధను, నీ గుండె లోపల ఉన్న వేదనను తొలగించే డాక్టర్ ఎవరన్నా ఉన్నారండి? ఎవ్వరూ లేరు. కానీ వైద్యులకు వైద్యుడైన యేసయ్య ఈరోజు నీ తండ్రిగా ఉండి నీకు ఈ గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. గుండె చెదరిన వారిని ఆయన ఏం చేస్తారండి? బాగు చేయవాడు. నీ బాధంతా దేవుని దగ్గర చెప్పి రోజు ఆయన వింటాడు. అయ్యా, ఇదిగో నా పరిస్థితి, అయ్యా ఇది నాకు అవసరత, అయ్యా ఇందులోంచి నాకు విడుదల కావాలయ్యా అని నీ బాధంతా నువ్వు దేవునితో చెప్పుకుంటే, ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు కేవలం మాటలు చెప్పే దేవుడు కాదు, నీ పట్ల కార్యాలు చేసి నీకు సంతోషాన్ని ఇచ్చి నీ గుండెల్లో ఉన్న వేదన తొలగించి నిన్ను సంతోషపరిచే దేవుడు నీ తండ్రి. హల్లెలూయా. ఈరోజు ఆయన మాట ఇస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే భూమి ఆకాశాలు తలకిందులైపోయినా సరే ఆ మాట నెరవేరుతుందంతే. ఆమెన్. ఏ పరిస్థితుల్లో ఉండి ఎక్కడ ఈ మాటను వింటున్నావో ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నమ్మకము కలిగి ప్రార్థన చేయి, దేవుని పాదాలను ఆశ్రయించు. తండ్రి, నీవు తప్ప నాకెవరూ లేరయ్యా, ఇదిగో నీవు మాత్రమే నన్ను బాగుపరచగలిగ గొప్ప దేవుడవయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే గనక చాలా అద్భుతం అనేది ఈరోజు నీ పట్ల జరగబోతుంది. ఆమెన్. మరొక మాట చూడండి, వారి గాయములు కట్టువాడు. గుండెకు తగిలిన గాయాలు, మనసుకు తగిలిన గాయాలు, పరిస్థితులకు తగిలిన గాయాలు, కళ్ళల్లోంచి వలవలా కన్నీళ్లు గారిపోతూ ఉంటే బాధ, ఆ బాధ అంతటికి కూడా దేవుడు గాయాన్ని తొలగించి కట్టు కడతాడండి. మనుషులెవ్వరూ కూడా నువ్వు బాధపడే బాధను తీసివేయలేరు, దేవుడు ఒక్కడే చేయగలడు. బహుశా ఆ బాధ నీ బిడ్డల గురించో, వాళ్ళ భవిష్యత్తు గురించో, నీ గురించో, ఆరోగ్యం గురించో, సమాధానం లేకో మరి దేనికైనా సరే మనుష్యుల వల్ల కాదు, ఇది సర్వోన్నతుడైన యేసయ్య వల్ల అవుతుంది. ఈరోజు ఆ తండ్రే, ఆ పరమ తండ్రే, ఆ సృష్టికర్తే, నీ తండ్రే నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నిన్ను గొప్పగా ఆయన ఆదుకుని ఆశ్రయాన్నిచ్చి నీ గాయములు కట్టి నిన్ను స్వస్థపరుస్తానని ఆయన మాటిస్తున్నాడు. నువ్వు నమ్ము, ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.